రెండవ లోక్సభ స్పీకర్, బహుముఖ ప్రజ్ఞాశాలి, కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యక్షుడు శ్రీమాన్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ జీవిత చరిత్ర 5వ భాగం 18/5/26. అయ్యంగారి రెండవ పెళ్ళి అయింది. చూడామణి అనే అంత చూడమ్మంట. ఆయన నిరాడంబరత గురించి ఇప్పుడు చెప్పు. అయ్యంగారు నిరాడంబర జీవి. వాళ్ళ అమ్మాయి రాసింది. చెప్పబోతే మితవ్యయం చేసేవాడు. తన సొంత ఖర్చులకు తక్కువగా డబ్బు ఖర్చు పెట్టేవాడు. దుబారా ఖర్చులు, ఆడంబర జీవితం అంటే నచ్చదు. 2 గోధుమ రొట్టెలు, 1 కూరతో తృప్తి. తన మేధస్సును పంచుకోవడంలో మాత్రం చాలా ఉదా. తన స్వయం కృషి లేదా శ్రమను ఎక్కువగా వ్యయం చేసేవాడు. రాజకీయ విషయాలు మిత వ్యయం చేయడాన్ని ఎవరైనా పరిహసిస్తే లెక్క చేసేవాడు కాదు. ఒకప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులైన ముత్తురంగ మొదలియార్ వారి సతీమణి అయ్యంగారు దంపతులు ఒక సినిమా ప్రదర్శనకు రావాల్సిందిగా నేను, మా అక్క, చెల్లెమ్మ అప్పుడు అమ్మ నాన్నలతో ఢిల్లీలో ఉన్నాం. వేదాచలం అయ్యర్ అనే పార్లమెంటు రిపోర్టర్ వారి సతీమణి కూడా మాతో సినిమాకు వచ్చిన జ్ఞాపకం. మొదలియార్ గారు 5 రూపాయల టిక్కెట్లు కొనడానికి వెళుతుంటే నాన్నగారు అంటే అయ్యంగారు 2 రూపాయల టిక్కెట్లు కొని తెచ్చి వేదాచల అయ్యర్, ముత్తురంగ మొదలియారు గారు పాపం 2 రూపాయల సీట్లో ఎలా కూర్చోవడమా అని సంశయిస్తున్న అయ్యంగారు నిస్సంకోచంగా ముందుకు సాగి చిన్న క్లాసులో కూర్చో. మిగిలిన వారందరికీ వారి వెళ్ళక తప్పనిసరి అయ్యింది. ఒకప్పుడు ఆచార్య రంగా తన సహసభ్యుడైన గుప్తా గారితో పార్లమెంటు నుండి ట్యాంగోలో గుర్రబండి మీద వచ్చి టాంగా నడిపేవాడు 1 రూపాయి ఎక్కువ అడిగాడు. ఇద్దరూ వాడితో వాగ్వివాదం పడు. అది గమనించిన అయ్యంగారు జేబు నుండి 2 రూపాయలు ఎక్కువగా తీసి ఆ టాంగా వాడికిచ్చి అది వారి ఉదార స్వభావానికి తార్పు. తన సొంత ఖర్చులకు ఎంతైనా తగ్గించుక పేదవారి విషయంలో మాత్రం దాన కర్ణుడిలా ప్రవర్తించారు. వారు గొప్ప సంఘ సేవకు. సాయంత్ర సమయాలు నిరుపేదలైన కార్మికులకు, రైల్వే పోర్టర్లకు చదువు చెప్పేవారు. వారి నివాస స్థలాలకు వెళ్ళి కష్టసుఖాలు అడిగి తెలుసుకు. ఒక పత్రికా సంపాదకుడు అయ్యంగారు ఒక గ్రాంధికవాది. ప్రూఫ్ రీడింగ్ చేసే సమయం విషయ పరిశీలనలతో వర్ణక్రమాన్ని కూడా సరిదిద్దేవారు. తన సోదరులు, జ్ఞాతులు, బంధువులు, తదితర గుమాస్తాలు, పిఏలు, పిఎస్ల మీద శ్రద్ధ బాగా పట్టారు. అయ్యంగారి నైజం అసహనం. చిత్తూరులోని ఆఫీసు గది మేడ మీద కుర్చీలు, చట్ట పుస్తక అల్మారాలు అంటే లా బుక్స్, పెద్ద టేబుల్ రీడింగ్ కుర్చీతో ఉండి ఒకరోజు అయ్యంగారు తన శుద్ధ కక్షిదారులు తీవ్రంగా కేసుల గురించి చర్చిస్తున్నారు.